హాయ్ అండి. మనం ఎవ్రీడే ఒక డిటాక్సిఫైయింగ్ జ్యూస్తో మన డేని స్టార్ట్ చేయాలనుకున్నాం కదా. మరి ఆ డిటాక్సిఫైయింగ్ జ్యూసెస్లో అన్నిటికంటే మంచిది మేలైనది ఏంటో తెలుసా? ఈ కాకరకాయ అండి. ఈ చేదు చేసే మేలు బాడీకి మరేది చెయ్యదు. మరి కాకరకాయని మనం కర్రీస్ రూపంలో తక్కువగా తీసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా డిటాక్సిఫైయింగ్ జ్యూస్ రూపంలో అయితే తీసుకోవాలి. దీనిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? డయాబెటిక్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది అండ్ ఉన్న డయాబెటీస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి, మన హార్ట్ బాగా హెల్దీగా ఉంచడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది. బాడీలో ఉన్న బ్లడ్ని ప్యూరిఫై చేసే విధానంలో కాకరకాయ అనేది చాలా ఎక్కువ పాత్రనే పోషిస్తుందండి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కాకరకాయని కాస్తంత దూరం పెట్టకుండా చిన్న చిట్కా చెప్పనా? ఆ జ్యూస్ని మనం తాగలేము అనుకున్న వాళ్ళు చిన్న లెమన్ని గనక మనం ఆ జ్యూస్లో యాడ్ చేసుకోగలిగితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ లెమన్లో కూడా వైటమిన్ సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన బాడీకి కావాల్సినంత బెనిఫిట్ని ఇవ్వగలుగుతుంది. సో మీరు కనుక ఇప్పటి వరకు కాకరకాయ జ్యూస్ స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి.